పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. 2 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయించింది. 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నారు. 3, 14 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 1000 మంది ఓటర్లున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగాయి. ఘర్షణలు, నిరసనల మధ్య పోలింగ్ జరిగింది. పులివెందులలో 76.44%, ఒంటిమిట్టలో 81.53% ఓటింగ్ నమోదైంది. రేపు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పులివెందులలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉంది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను కూటమి, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దూరం నుంచి తీసుకో, నువ్వు లోపల కలిసి పెట్టావు. సార్ మీరు లోపలికి లేదు సార్, మనం కాదు కదా. దూరం నుంచి తీసుకో, నువ్వు లోపల కలిసి పెట్టావు. సార్ మీరు లోపలికి లేదు సార్, మనం కాదు కదా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లలో అందిస్తారు. హరీష్, వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, ప్రధానంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికకి సంబంధించి ఈ అంశం చాలా వివాదాస్పదమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒంటిమిట్ట, పులివెందులకి జరిగినటువంటి జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించినటువంటి ఇష్యూలో 2 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కూడా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రధానంగా చూసుకుంటే కనుక 3, అదేవిధంగా 14 పోలింగ్ కేంద్రాల దాదాపుగా 1000కు పైగా ఓట్లు ఉన్నాయి ఈ 2 బూతుల్లో. ఈ బూతులకు సంబంధించి ప్రత్యేకంగా రీపోలింగ్ నిర్వహించేందుకు ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల వరకు కూడా రీపోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మొత్తం వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినంత వరకు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీ స్థానాలకు జరిగినటువంటి ఉప ఎన్నికల ఘర్షణలు, నిరసనలకు సంబంధించినటువంటి వ్యవహారం తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించింది. సాధారణ ఓటరు తమ ఓటు హక్కును నమోదు చేసుకోలేకపోయారు అనేటువంటి ఒక ఆవేదన ఓటర్ల నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ విషయం ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వాకప్ చేసింది. జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎన్నికల సంఘం వివరాలను సేకరించింది. స్థానికంగా ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి ప్రత్యేక నివేదికను ఎన్నికల సంఘానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు నిన్న జరిగినటువంటి రీపోలింగ్ కి సంబంధించినటువంటి అంశంలో పులివెందులో 76.44% ఓటింగ్ నమోదైంది. అదేవిధంగా ఒంటిమిట్టలో 81.53% పోలింగ్ నమోదైనటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు రేపు ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి రీపోలింగ్ కి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేశారు. 2 చోట్ల పులివెందులకు సంబంధించి, అదేవిధంగా ఒంటిమిట్టలో కూడా 11 మంది అభ్యర్థులు బరిలో ప్రధానంగా టీడీపీ అభ్యర్థి మారారెడ్డి లతారెడ్డి, అదేవిధంగా వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ ఎన్నికలకు సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే అదే స్థాయిలో స్థానికంగా తమ బలాన్ని నిరూపించుకునేందుకు జగన్ కి సంబంధించినటువంటి నియోజకవర్గం కావడంతో వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో భారీ ఎత్తున ఘర్షణ జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం రీపోలింగ్ నిర్వహించడం, ఈ రోజు రేపు కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కనుక జరిగినటువంటి ఘర్షణకు సంబంధించి పులివెందుల తన నియోజకవర్గంలో జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి అంశం పైన జగన్ కూడా మరి కాసేపట్లో స్పందించబోతున్నారు. ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం కూడా నిర్వహించారు. మీడియా సమావేశంలోనే నిన్న జరిగినటువంటి రీపోలింగ్ కి సంబంధించినటువంటి సమయంలో జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వైఎస్సీపీ ఆరోపిస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు రిగ్గింగ్ పాల్పడ్డారు. అందుకు సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దొంగ ఓటర్లు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వాళ్ళ ఫోటోలతో సహా తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్. సో మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ రోజు జరిగేటువంటి రీపోలింగ్ కి సంబంధించినటువంటి అంశం ఒకటైతే, రేపు జరిగేటువంటి కౌంటింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. రేపు జరిగేటువంటి కౌంటింగ్ తర్వాత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది కూడా
పెద్ద ఎత్తున సర్వత్రా ఆసక్తిగా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి కాసేపట్లోని ఈ అంశానికి సంబంధించి జగన్ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ హరీష్.